9th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ. సో మనం 5.2 ఎక్సర్సైజ్ 5.2 వరకు ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు 5.3. సో మీకు 5.1లో నేను మ్యాక్సిమం బేసిక్ చెప్పిన, 5.2లో ఇంకా మొత్తం బేసిక్స్ అన్నీ మీకు చెప్పినాను. సో అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, ఇప్పుడు కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు అర్థం కాకపోతే మీరు అది చూసి చూడండి, కొంచెం ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ వస్తుంది కాబట్టి మీకు అర్థం కాకపోతే మనం చూడొచ్చు, లేదంటే నేను ఇక్కడ చెప్పేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకేమడిగిండు, ప్లాట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ ద కార్టీషియన్ ప్లేన్లో హూజ్ XY కోఆర్డినేట్స్ ఆర్ గివెన్. సో ఇవి మనకు వాల్యూస్ ఇచ్చిండు, రైట్. సో ఈ వాల్యూస్ని మనము గ్రాఫ్లో చూపించాలి. అయితే X కోఆర్డినేట్ ఏమి ఇచ్చిండు 2, Y కోఆర్డినేట్ ఏమి ఇచ్చిండు -3. సో దీని కార్టీషియన్ ప్లేన్లో ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, 2 -3 అంటే నేను ఇక్కడ రాస్తున్నా. మనకు కార్టీషియన్ ప్లేన్లో పాయింట్ అంటే వర్టెక్స్ అంటే X, Y. X ఫస్ట్ వస్తుంది, Y సెకండ్ వస్తుంది, రైట్. సో మనం ఇంతకు నేర్చుకున్నాం. సో X వాల్యూ ఫస్ట్ రాయండి, X వాల్యూ 2, Y వాల్యూ సెకండ్ రాయండి -3. సమझైందా? ఫస్ట్ రాయాలి, సెకండ్ రాయాలి. అట్లా ఇవన్నీ ఫిలప్ చేయండి మీరే. వీడియోని పౌజ్ పెట్టండి, మీరు రాయండి, ఆ తర్వాత మళ్ళీ నేర్చుకోండి. ఓకే. సో ఇక్కడ ఏముంది 3 X వాల్యూ, Y వాల్యూ -3, ఇక్కడ X వాల్యూ -1, Y వాల్యూ 4, ఇక్కడ X వాల్యూ 0, Y వాల్యూ 11, ఇక్కడ X వాల్యూ -9, ఓకే, Y వాల్యూ 0, రైట్. సరిపోయింది. ఇక్కడ X వాల్యూ -4, Y వాల్యూ -6, రైట్. అర్థమైందా? సో మనకి ఇప్పుడు పాయింట్స్ వచ్చేసినాయి. ఈ పాయింట్స్ని మనము గ్రాఫ్లో చూపించాలి. సో ఈ క్వశ్చన్కి మనము ఫస్ట్ గ్రాఫ్ తీసుకోండి. గ్రాఫ్ తీసుకొని ఇక్కడ మిడిల్లో ఒక లైన్ కొట్టండి, లైన్ డ్రా చేయండి. ఇది Y యాక్సిస్ వర్టికల్ లైన్. సో అట్లనే X యాక్సిస్ ఒక లైన్ డ్రా చేయండి, రైట్. సో ఇప్పుడు మనకు X యాక్సిస్ వచ్చింది, ఇక్కడ Y యాక్సిస్ వచ్చింది, రైట్. సో ఇది ఆరిజిన్ 0, 0, రైట్. X వాల్యూ 0, Y వాల్యూ 0నే ఇక్కడ. సో ఇప్పుడు ఈ పాయింట్ని 1, ఈ పాయింట్ని 2, ఇక్కడ చూడండి మీకు కనబడుతుందా? ఇక 1, 2, ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది గ్రాఫ్లో. ఇక 3, 4 నంబర్సే, 5, 6, 7, 8 ఎన్ని వస్తాయని రాసుకోండి, రైట్. ఇది పాజిటివ్ X యాక్సిస్, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇటు -1 ఇది నెగిటివ్ X యాక్సిస్, రైట్. -3, -4, -5, -6, -7 సో ఆన్, రైట్. సో ఇది Y యాక్సిస్. Y యాక్సిస్కి ఇక్కడ రాయండి 1, రైట్, 2, 3, రైట్, 4, 5, 6, 7, 8 సో ఆన్, రైట్. సో 8, 9, 10, రైట్. ఇది పైకంటే మనకి ఇక్కడ ఒకటి 11 కూడా వస్తుంది, రైట్. 11 వరకు రాసినాను నేను, రైట్. నెక్స్ట్ కింద నెగటివ్ వచ్చేసి ఇది -1, ఇక -2, -3, -4, -5, -6, -7 వరకు రాసినాం, రైట్. ఇప్పుడు మనం పాయింట్స్ని రికగ్నైజ్ చేయాలి. ఏముంది చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏముంది 2, -3, X వాల్యూ 2, Y వాల్యూ -3. సో ఇప్పుడు మనకి ఇక్కడ X వాల్యూ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. Y వాల్యూ ఏముంది? -3 ఉంది. X వాల్యూ 2, Y వాల్యూ -3. సో ఈ లైన్స్ ఇట్లా తీసుకొని ఇది వస్తే X వాల్యూ 2, Y వాల్యూ -3 అంటే ఈ పాయింట్ ఏం చెప్తుంది మనకు? 2, -3. ఓకే. రికగ్నైజ్ అయిందా? మీరేం లైన్లు కొట్టక్కర్లేదు, ఆల్రెడీ ఇక్కడ లైన్స్ ఉంటాయి, జస్ట్ పాయింట్ పెట్టాలి, ఇది మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇంకో నెంబర్ ఏముంది? 3, -3. 3, -3 ఏముంది చూడండి, 3 -3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, నేను దీని మీద రాసిన, నేను 2, -3 ఇక్కడ అయితే ఇక -3 ఇక్కడ ఉంటుంది, రైట్. 3, -3 రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేసింది, రైట్. నెక్స్ట్ది
-1, -1, ఎక్కడ ఉంది చూడండి, -1, సారీ x వాల్యూ -1, ఇది y వాల్యూ 4, ఇది -1, 4, -1, 4, రైట్. సో -1, 4. దీని తర్వాత పాయింట్ ఏముంది, 0, 11. సో 0 అంటే x వాల్యూ 0 అంటే y కోఆర్డినేట్, ఇది ఈ పాయింట్, అందుకే 11 వరకు తీసుకున్నాను నేను, 0, 11, రైట్. నెక్స్ట్ -9, 0 అంటే y వాల్యూ 0 అంటే దిస్ పాయింట్ ఈజ్ ఆన్ x యాక్సిస్. -9, 0 అంటే చూడండి, ఇక -1, -2, -3, -7, -8, దీన్ని ఇలాగే ఎక్స్టెండ్ చేయండి, -9. సో ఈ పాయింట్ వచ్చేసి -9, 0, రైట్. దీని తర్వాత లాస్ట్ పాయింట్ -4, -6, ఇగో -4 x వాల్యూ, -6 y వాల్యూ, ఇవి రెండు ఎక్కడ కలుస్తాయి చూడండి, ఇక్కడ కలుస్తుంది. ఈ పాయింట్ ఏమంటాం మనం, -4, -6 వచ్చినాయా, 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్, రైట్. సో ఇది గ్రాఫ్. జస్ట్ మీరు ఈ పాయింట్స్ని రికగ్నైజ్ చేయాలి గ్రాఫ్లో, మీరు దీంతో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఏ పాయింట్ ఇచ్చినా మీకు ఈజీనే ఉంటుంది. మీకు నేను ఎక్సర్సైజ్ 2లో ఈ బేసిక్ చెప్పిన, ఇది మొత్తం చెప్పిన, ఇది రావాలి మీకు, అందులో నేర్చుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ 2లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ 2 నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2లో వచ్చేసి ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ 5, -8 అండ్ -8, 5 ఇస్ సేమ్. 5, -8, -8, 5 రెండు సేమ్ అని అడుగుతుండు. జస్ట్ 5 యువర్ ఆన్సర్ అంటుండు. అంటే ఫస్ట్ మనం ఇంతకుముందు గీసిన గ్రాఫ్ ఉంది కదా, దాన్నే చూద్దాం. అంటే ఇది రఫే, మీకు ఇదేం డ్రా చేయొద్దు. 5, -8, 8, 5 ఇది రెండు సేమ్ అని అడుగుతుండు. అది సేమ్ అయిద్దో కదా చూద్దాం. 5, -8, 5 x వాల్యూ, -8 సెకండ్ వాల్యూ. -8 అంటే చూడండి ఎక్కడ ఉందో, ఇక్కడ ఉంది, ఇగో -8. 5, -8 అంటే ఇక్కడ వస్తుంది, ఇది 5, -8, రైట్. ఇంకోటి ఏముంది, -8, 5, ఇగో -8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్. 5 ఎక్కడ ఉంది, y ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది -8, 5 చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇదేమో ఇక్కడ ఉంది, 4th క్వాడ్రంట్, ఇది వచ్చేసి ఎక్కడ ఉంది, 2nd క్వాడ్రంట్, ఇది 1st, 2nd, 3rd, 4th. సో ఇది 4th క్వాడ్రంట్లో ఉంది, ఇది 2nd క్వాడ్రంట్లో ఉంది, కాబట్టి ఈ రెండు ఒకట కావు. ఓకే, మీరు ఈ గ్రాఫ్ డ్రా చేయొద్దు, ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ రాసుకోండి. ఓకే, సో ద పొజిషన్స్ ఆఫ్ 5, -8 అండ్ -8, 5 ఆర్ నాట్ సేమ్. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దీస్ 2 పాయింట్స్ ఆర్ డిస్టింక్ట్, అంటే వేరు వేరు ఉంటాయి. 5, -8 ఈజ్ ఇన్ ద క్వాడ్రంట్ ఆఫ్ 4th క్వాడ్రంట్లో ఉంటుంది. సో -8, 5 ఈజ్ ఇన్ ద క్వాడ్రంట్ ఆఫ్ 2 2nd క్వాడ్రంట్లో ఉంటుంది. సో ద పాయింట్ 5, -8 లైస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ y యాక్సిస్ అండ్ 8 units ఫ్రమ్ x యాక్సిస్ డౌన్ సైడ్. ఓకే, సో ఇదే కదా మనం నేర్చుకున్నది. ఇంకో చూడండి, 5 units రైట్ సైడ్ ఇక్కడికి ఉంటుంది, రైట్. సో 8 units ఇది కిందికి ఉంటుంది, డౌన్ సైడ్, రైట్. అట్లనే ఇది లెఫ్ట్ సైడ్కి 8 units, టాప్కి 5 units, అది -8, 5 అది కింద రాసినాం మనం. అండ్ ద పాయింట్ -8, 5 లైస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 units ఫ్రమ్ y యాక్సిస్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ 5 units ఫ్రమ్ ద x యాక్సిస్. సో ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. అయితే ఇది మీరు ఎప్పుడు దీన్ని బైహార్ట్ చేయకూడదు. మీరు ఎప్పుడు ఇది రాయగలరంటే సెకండ్ ఎక్సర్సైజ్లో కొంచెం బేసిక్ నేర్పించిన అది నేర్చుకోండి. అది వస్తే ఇది నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరమే లేదు, మీరే ఆన్సర్ రాసుకోవచ్చు. నా క్వశ్చన్ నెంబర్ 3. సో వాట్ కెన్ యూ సే అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్స్ 1, 2, 1, 3, 1, -4, 1, 0 అండ్ 1, 8 లొకేట్ ఆన్ ఏ గ్రాఫ్ షీట్. సో ఈ పాయింట్స్ని మనము గ్రాఫ్ షీట్ మీద లొకేట్ చేయాలి. ఇది చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x అండ్ y ఈజ్ ఆరిజిన్ 0, 0. ఇప్పుడు మనకి ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ని ఇక్కడ లొకేట్ చేయాలి. సో 1, 2 అంటే x వాల్యూ 1, y వాల్యూ 2. సో x వాల్యూ 1 అంటే ఇది 1, y వాల్యూ 2 ఎక్కడ ఉంది, ఇక 1, ఇక 2 అంటే ఇక ఈ పాయింట్ వస్తుంది. సో 1, 2 పాయింట్ ఇది, రైట్. అట్లనే
1, 3. సో 1 ఇదే, 3 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ 1, 3. ఎక్స్ వాల్యూ 1, 3 వై వాల్యూ 3, రైట్. సో నెక్స్ట్ 1, -4. 1 ఇదే, -4 అంటే కిందికి, ఇది -1, -2, -3. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క యూనిట్ అంటాం, ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క సెంటీమీటర్ గ్రాఫ్లో మీకు తెలిసిందే. సో 1, -4 అదే ఇక్కడ వస్తుంది, 1, -4, రైట్. సో దీని తర్వాత 1, 0. 1, 0 అంటే వై వాల్యూ 0 అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఇదే, 1, 0 అంటే వై వాల్యూ 0 ఉంటే ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. తర్వాత 1, 8. 1 ఇక్కడ ఉంది, 8 ఎక్కడ ఉందో చూడండి, 4, 5, 6, 7, 8 అంటే ఇక్కడ ఉంది, 1, 8. ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 8, రైట్. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 8. సో లొకేట్ అనే గ్రాఫ్ షీట్ ఇప్పుడు లొకేట్ చేసినాం. చేస్తే ఏమైంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా రెడ్ పెన్తో చేస్తున్నా, మీరు రెడ్ పెన్తో చేయొద్దు, పెన్సిల్తో చేయాలి, పెన్నుతో అస్సలు చేయొద్దు గ్రాఫ్, మీరు మాత్రం పెన్సిల్తో చేయండి. నేను మీకు గుర్తుపట్టాలని రెడ్ పెన్తో డ్రా చేస్తున్నా. ఇగో అన్ని పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి, రైట్. ఎట్లున్నాయి అది, ప్యారలల్ టు వై యాక్సిస్, వై యాక్సిస్కి ప్యారలల్ ఉన్నాయి. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, 1 యూనిట్ డిస్టెన్స్లో ఉన్నాయి, అంతేనా. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, 1 యూనిట్. సో మీరు ఈ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ రాయాలి, అది నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆల్ ద గివెన్ పాయింట్స్ లై ఆన్ ఏ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిసే కదా, అండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఎట్ 1 యూనిట్, 1 యూనిట్, ఓకే. సో ప్యారలల్ టు వై యాక్సిస్కి ఉంటుంది, మళ్ళీ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇది 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. 1 సెంటీమీటర్ అని రాయద్దు, మనం 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ తర్వాత. సో ఇక్కడ 1 యూనిట్ అని రాసుకోండి, 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. ఇది మనకు థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్. ఈ గ్రాఫ్ కంపల్సరీ డ్రా చేయాలి థర్డ్ క్వశ్చన్కి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 4 ఏం చెప్తుంది చూడండి. వాట్ కెన్ యూ సే అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్స్ 5, 4, 8, 4, 3, 4, 0, 4, -4, 4, -2, 4. లొకేట్ ద పాయింట్స్ అనే గ్రాఫ్ షీట్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇవన్నీ మనం గ్రాఫ్ మీద డ్రా చేయాలి, చేసి దాన్ని జస్టిఫై చేయాలి, సేమ్ ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చేసినట్టు, ఓకే. మీరు ఏం చేయాలంటే దీన్ని వీడియోని ఆపేసుకోవాలి, పౌజ్ చేయాలి, చేసి మీరు సొంతంగా చేయండి, చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఆరిజిన్, రైట్. ఇది కంపల్సరీ మినిమం. 5, 4 అంటే ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 4. ఎక్స్ వాల్యూ 5 అంటే చూడండి 1, 2, 3, 4, 5, ఇది 5. వై వాల్యూ 4, 1, 2, 3, 4, 5, 4. ఈ 4, 5 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, రైట్. సో ఈ పాయింట్ మనం ఏమంటాం, 5, 4, ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ 4. తర్వాత 8, 4, ఎక్స్ వాల్యూ 8, 8, 6, 7, 8. తర్వాత వై వాల్యూ ఎంత 4. సో ఇక్కడ 8, 4 అంటే 5 వస్తుంది, ఇది 8, 4. నెక్స్ట్ 3, 4, ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 4. ఎక్స్ వాల్యూ 3 అంటే ఇక్కడ, 4 అంటే మళ్ళీ ఇదే లైన్లో ఇక్కడ వస్తుంది, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇదంతా 3, 4, రైట్. నెక్స్ట్ 0, 4, 0 అంటే ఎక్స్ వాల్యూ 0 అంటే ఇది ఆర్డినేట్ పాయింట్, అంటే ఇది 0, 4 ఇదే పాయింట్ ఇక్కడ వస్తుంది, 0, 4, రైట్. నెక్స్ట్ -4, 4, -4 అంటే ఇటు సైడ్ రావాలి మళ్ళీ మనం. ఎక్స్ వాల్యూ -1, -2, -3, -4, -5. -4, 4, ఈ 4, ఈ -4 ఇక్కడ వస్తుంది, ఇదంతా -4, 4. దాని తర్వాత -2, 4, -2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, -4 ఇక్కడ ఉంది, -2, 4 అంటే ఇది -2, 4. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ చూడండి, స్కేల్తో జాయిన్ చేయండి, అది కూడా పెన్సిల్తోని స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఎట్లున్నాయి అవి, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, సేమ్ మనం ఇంతకుముందు థర్డ్ క్వశ్చన్లో చెప్పుకున్నట్టు. అదే ప్యారలల్ టు వై యాక్సిస్, ఇది ప్యారలల్ టు
ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అది కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇక 1 2 3 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, అదే మనం ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి. ఆల్ ద గివెన్ పాయింట్స్, కంక్లూజన్ రాయమన్నాడు కదా. సో లై ఆన్ ఏ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ at a distance of 4 units. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ 4 యూనిట్స్లో ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్కి ఉంది. ఈ గ్రాఫ్ డ్రా చేయాలి, మీరు ఆ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, ఎట్లా ఈజీగా ఉంది కదా. ఈజీగా ఉంటే మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. నౌ క్వశ్చన్ నెంబర్ 5. సో ప్లాట్ ద పాయింట్స్ 0, 0, 0, 3, 4, 3, 4, 0 in the graph sheet. Join the points with the straight lines to make a rectangle. Find the area of the rectangle. Very simple question and easy question also. So first మనం సేమ్ దీనిలాగానే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేద్దాం గ్రాఫ్లో. ఇప్పుడు పాయింట్ తీసుకోం 0, 0 అంటే ఇదే 0, 0, 0, 0 ఆరిజిన్. నెక్స్ట్ 0, 3 ఎక్స్ వాల్యూ 0 అంటే వై వాల్యూ వై యాక్సిస్ మీద ఉంటుంది. ఇక 1 2 3. సో ఈ పాయింట్ ఏంది 0, 3 ఎక్స్ వాల్యూ 0 వై వాల్యూ 3, రైట్. నెక్స్ట్ 4, 3 ఇక 4 1 2 3 4, రైట్. 3 అంటే ఇది 3కి ఇక 4 3 అంటే ఇక్కడ వస్తుంది. ఎక్స్ వాల్యూ 4 వై వాల్యూ 3. తర్వాత 4, 0 4, 0 అంటే ఇక ఈ పాయింట్ వై వాల్యూ 0 కదా. వై వాల్యూ 0 అంటే ఇది 4 అంటే ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని నేను మీకు తెలియడానికి రెడ్ పెన్తో చేస్తున్నా, మీరేమో బ్లూ పెన్ అన్న పెన్సిల్తో చేసుకోండి, స్కేల్తో చేసుకోవాలి అది కూడా. సో ఇది రెక్టాంగిల్, రైట్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అనుకోవాలి మనం, రైట్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే నేను ఇక్కడ గ్రాఫ్లోనే చేస్తున్నా, ఇక్కడే ఉంది కాబట్టి ఇది లెంత్ ఎంత ఉంది చూడండి 1 2 3 4 యూనిట్స్. విడ్త్ ఎంత ఉంది? ఇగో 1 2 3 యూనిట్స్. లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్. సో మనం ఇక్కడ ఫ్రమ్ ద గ్రాఫ్, ఇది మీరు నోట్స్లో రాసుకోవాలి, గ్రాఫ్లో రాయకూడదు, నేను రాస్తున్నా. ఫ్రమ్ ద గ్రాఫ్, రైట్. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది లెంత్ 4, రైట్. 4 యూనిట్స్ అనాలి మీరు, సెంటీమీటర్ మీటర్ అని ఏం రాయద్దు. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ B is equal to 3 units, right. So now therefore area of the rectangle is equal to length into breadth is equal to length and 4, breadth and 3, 4 3 is 12 square units. Square area అన్నప్పుడు స్క్వేర్ కదా, స్క్వేర్ యూనిట్స్. సో 12 స్క్వేర్ యూనిట్స్ ఆన్సర్. సో ఈ మ్యాటర్ ఒకటి మీరు ఇక్కడ నోట్స్లో రాసుకోవాలి, గ్రాఫ్లో రాయదు. గ్రాఫ్ డ్రా చేయండి, లేకుంటే గ్రాఫ్ బ్యాక్ సైడ్ రాసుకోవాలి. ఓకే, సో ఇది 5th క్వశ్చన్ కంప్లీట్. నౌ క్వశ్చన్ నెంబర్ 6. ప్లాట్ ద పాయింట్స్ 2, 3, 6, 3 అండ్ 4, 7. 3 పాయింట్స్ ఇచ్చిండు ఇన్ ద గ్రాఫ్ షీట్. జాయిన్ దెమ్, మేక్ ఇట్ ఏ ట్రయాంగిల్. 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇది కూడా సేమ్ సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు 2, 3 అంటే ఇగో ఎక్స్ 1 2 3 వై యాక్సిస్ 1 2 3. 2, 3 అంటే ఇక్కడ ఉంది 2, 3. తర్వాత 6, 3 6 అంటే 3 4 5 6. 6, 3 అంటే ఇక్కడ వస్తుంది. 6 ఎక్స్ వాల్యూ 3 వై వాల్యూ. సో 6, 3. తర్వాత 4, 7. 4 వచ్చేసి ఇక్కడ, 7 ఇక్కడ రావాలి. 4 5 6 7. 7 ఇక్కడ నుంచి 4 ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది 4, 7, రైట్. ఇప్పుడు మీరు స్కేల్తో ఏం చేయాలి? దీన్ని జాయిన్ చేయండి, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. గ్రాఫ్ ఎప్పుడు పూర్తిగా పెన్సిల్తోనే చేయాలి, పెన్నుతో చేయకూడదు.
గ్రాఫ్ ఎప్పుడు పూర్తిగా పెన్తోనే చేయాలి, పెన్సిల్తో చేయకూడదు. ఇప్పుడు మనకు బేస్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎన్ని యూనిట్స్ చూడండి, ఇక్కడ నుంచి 1 2 3 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ బేస్. మరి హైట్ ఎంత ఉంది, ఇది హైట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 4 యూనిట్స్, 4 యూనిట్స్ హైట్. అంటే h ఈజ్ ఈక్వల్ టు 4, బేస్ ఈజ్ ఈక్వల్ టు 4. చిన్న ట్రయాంగిల్ను ఇక్కడ డ్రా చేస్తున్నాం. చేస్తే ఈ డిస్టెన్స్ బేస్ b ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. మరి హైట్ ఎంత వచ్చింది, h ఈజ్ ఈక్వల్ టు కూడా 4 వచ్చింది. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏమున్నాయి, ఫ్రమ్ ద గ్రాఫ్. సో బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. నెక్స్ట్ height of the triangle is equal to 4 units, right? So therefore area of the triangle is equal to half base into height. So half base అంటే ఎంత 4, height అంటే ఎంత 4, 2 1s are 2 2s are. సో ఏమవుతుంది ఇక్కడ 2 into 4 is equal to 8 స్క్వేర్ యూనిట్స్, రైట్? ఏరియా అన్నప్పుడు స్క్వేర్ యూనిట్స్ అని చెప్పిన. సో మీరు 8 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో ప్లాట్ అట్లీస్ట్ 6 పాయింట్స్ ఇన్ ఏ గ్రాఫ్ షీట్, ఈచ్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ టు 5. సో కోఆర్డినేట్స్ 5 కావడానికి మనము అట్లీస్ట్ ఎన్ని పాయింట్స్ అన్నాడు, 6 పాయింట్స్ గ్రాఫ్ షీట్ మీద గీయాలి. అయితే సమ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి, ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్, ఇది x వాల్యూ y వాల్యూ, ఈ రెండు కలిపితే మనకు ఎంత రావాలి, 5 రావాలి. అట్లా మనము ఎన్ని రావాలి, 6 పాయింట్స్. అంటే ఇక్కడ చూడండి నేను రాసిన x కోఆర్డినేట్ ప్లస్ y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చిండు. అంటే అతను ఇచ్చిన 2 పాయింట్స్ మనం తీసుకుంటే -2 + 5 ఈజ్ ఈక్వల్ టు -2 + 7 ఈజ్ ఈక్వల్ టు 5, రైట్? అట్లనే ఇంకో పాయింట్ ఇచ్చిండు 1 + 4 ఈజ్ ఈక్వల్ టు కూడా 5, రైట్? సో ఇట్లా చాలా పాయింట్స్ వస్తాయి. 5 + 0 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది, లేకపోతే 7 - 2 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఓకే, సో 8 - 3 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది, లేదంటే -3 + 8 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని పాయింట్స్ రాయాలి మనం. -2, 7, 1, 4 అంటే ఫస్ట్ x వాల్యూ, నెక్స్ట్ y వాల్యూ. ఇక్కడ 5, 0, 7, -2, 8, -3, -3, 8 వచ్చినాయి పాయింట్స్. సో ఇది గుర్తుపట్టడం ఎట్లా ఈజీగా, ఇది గ్రాఫ్లో నేను చూడండి మీకు గ్రాఫ్ నేర్పిస్తా. ఇందులో ఏముండదు, చాలా ఈజీ. ఇప్పుడు మనకు 5 అన్నాడు. 5 అంటే చూడండి, ఇక ఇదేముంది 5, 0, అవునా? 5 + 0 5 వచ్చేసిందా? ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక ఇది x వాల్యూ 0, y వాల్యూ 5 వచ్చేసిందా? 0, 5 ఈ రెండు వచ్చినాయి కదా. ఈ రెండింటిని మీరు ఏం చేయండి, స్కేల్ తీసుకోండి. సింపుల్ మెథడ్ చెప్తున్నా మీకు. ఇక స్కేల్ తీసుకొని ఈ పాయింట్ జాయిన్ చేయండి, చేసేసి ఒక లైన్ కొట్టేయండి. కొట్టేసిలా వచ్చేసినాయి చూడండి, మీకు అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక చూడండి, ఇదంతా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 4, y వాల్యూ ఎంత 1, 4, 1, 4 + 1 5 వచ్చిందా? చూడండి 3 ఇక్కడ, ఇక 3, 2 ఇది 3, y వాల్యూ 2. ఇక్కడ చూడండి x వాల్యూ 2, y వాల్యూ 3, 2, 3 వచ్చిందా? 2 + 3 5. ఇక్కడ చూడండి ఇది 1, ఇది 4, ఇక 1, 4 వచ్చినాయా? 1 2 3 4 5 6 వాల్యూస్ వచ్చినాయా? ఇంకా కావాలనుకోండి ఇటు రండి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడంతా ఇది -1, ఇది 6. సో -1, 6, -1 + 6 ఎంత 5 కదా. అట్లే ఇక -2, ఇక్కడ 7, ఇదంతా -2, 7, ఇదైతే -3, 8, ఇక -4, 9, 9 - 4 5 వచ్చినాయి. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఇంకా మళ్ళీ కిందికి ఇటు పోండి. ఇక్కడ వెళ్తే ఇది -1, ఇది 5, ఇది 6, ఇక 6, -1 ఎన్ని పాయింట్స్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇది మీకు 7th క్వశ్చన్ ఆన్సర్, రైట్? మనకు 6 పాయింట్స్ రాయాల్సింది. 6 రాయండి, 10 రాయండి, ఎన్నైనా రాయొచ్చు. ఎట్లా ఈజీగా ఉంది కదా. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి వీడియోకి.
క్వశ్చన్ నెంబర్ 8 రైట్. ఈ క్వశ్చన్కి ఈ గ్రాఫ్ మనకు బుక్లోనే ఇచ్చిండు. ఈ వాల్యూస్ ABCDEF ఈ పాయింట్స్ని మనం రికగ్నైజ్ చేయాలి. సో ఇక్కడ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఫస్ట్ ఏం కావాలో మనకు ఏ పాయింట్. ఇక్కడ చూడండి, ఏ పాయింట్కి x వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది, y వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. సో ఏ అంటే ఏంది, ఏ ఇట్లా రాయాలి మీరు, ఏ 3,4. A3 ఇది -3. సో ఏ -3, 4 వచ్చేసింది ఏ పాయింట్, -3 + 4. నెక్స్ట్ బి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ x వాల్యూ 0 అంటే 0, y వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది అంటే బి అని రాయండి. 0, 5 ఇట్లా రాసేసేయండి. సో బి వచ్చేసింది. తర్వాత ఏముంది, సి పాయింట్ చూడండి, x వాల్యూ 3, y వాల్యూ 4. సో సి 3, 4 రైట్. నెక్స్ట్ డి వచ్చేసి x వాల్యూ 2, y వాల్యూ 4 అంటే 2, 4. తర్వాత ఈ వచ్చేసి ఈ ఎక్కడుంది, ఎక్కడుంది, ఇదంతా y వాల్యూ 0 అంటే x వాల్యూ 2, 2, 0 రైట్. నెక్స్ట్ ఎఫ్ కూడా 3 అంటే 3, 0. జీ వచ్చేసి x వాల్యూ 3, y వాల్యూ -1. జీ x వాల్యూ 3, y వాల్యూ -1. నెక్స్ట్ హెచ్ y వాల్యూ 0, x వాల్యూ 0, y వాల్యూ -1 అంటే 0, -1. తర్వాత ఐ ఎంత, -3, -1. సో -3, -1. తర్వాత జే ఎంత ఉంది ఇక్కడ, x వాల్యూ -3, y వాల్యూ 0. కే x వాల్యూ -2, y వాల్యూ 0 రైట్. నెక్స్ట్ ఎల్ ఇక్కడ ఉంది చూడండి, x వాల్యూ -2, y వాల్యూ 4, -2, 4 రైట్. సో ఎం వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, సో x వాల్యూ -1, y వాల్యూ 0, -1, 0. ఎన్ x వాల్యూ -1, y వాల్యూ 3, -1, 3 రైట్. ఎన్ అయిపోయింది. ఓ ఎంత ఉంది ఇక్కడ, 0, 0, 0, పి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, x వాల్యూ 1, y వాల్యూ 3. క్యూ వాల్యూ ఎంత ఉంది, x వాల్యూ 1, y వాల్యూ 0 రైట్. సో ఇవి మనం కోఆర్డినేట్స్. ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ డ్రా చేయాలి. సో ఇవన్నిటికీ ఈ ఎక్సర్సైజ్ మొత్తము మీకు సెకండ్ ఎక్సర్సైజ్లో కంప్లీట్ ఉన్నది. అదొకసారి కంపల్సరీ నేర్చుకోండి, దాని తర్వాతనే ఇక్కడికి రండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 రైట్. 9లో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నిటిని ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ఏ గ్రాఫ్ షీట్ ప్లాట్ ఈచ్ పేర్ ఆఫ్ పాయింట్స్, జాయిన్ దెమ్ బై లైన్ సిగ్మెంట్స్. ఈ పాయింట్స్ని మనం అక్కడ పాయింట్అవుట్ చేసి అన్నిటిని జాయిన్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే. నేను ఇక్కడ ఈ బుక్ను ఇది మీరు పక్కన పెట్టుకోండి, నేను కూడా ఇక్కడ పక్కన పెట్టుకొని చేస్తా. ఇప్పుడు మనం పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏముందంటే 2, 5. 2, 5 రైట్. ఇది 2, 5 రైట్. నెక్స్ట్ పాయింట్ 4, 7. 4, 7 4, 7 రైట్. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని మనం జాయిన్ చేయాలి. అయితే దేంతో జాయిన్ చేయాలని చెప్పిన నేను, పెన్సిల్తోని, నాట్ పెన్. ఇది 2, 5 రైట్. ఈ రెండు జాయిన్ చేసినాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ పాయింట్. సెకండ్ -3, 5. -3 ఇక్కడ ఉంది చూడండి, -3, 5 ఇక్కడ ఉంది, 5 రైట్. ఇది -3, 5. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోనే సెకండ్ బిట్ -1, 7. సో -1, 7 వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది -1, 7. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి మనం. జాయిన్ చేసినామా రైట్. ఈ రెండు జాయిన్ చేస్తే ఏమైంది, లైన్ వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ -3, -4. సో ఇక్కడ -3, -4 రెండు కలిపి ఇక్కడ ఇస్తుంది రైట్. సో ఇది -3, -4. తర్వాత 2, -4. 2, -4 ఇక్కడ ఉంది, 2, -4. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి మనం ఇట్లా. వచ్చిందా. నెక్స్ట్ ఫోర్త్ బిట్ -3, -5. -3, -5 ఇక్కడ ఉంది.
ఇక ఇది -3 -5 రైట్. తర్వాత 2 -5 ఇక ఇది 2 -5 ఇక ఇక్కడ ఉంది 2 -5. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయండి. అయిపోయిందా? నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 4 -2. మీరు క్వశ్చన్ చూడండి 4 -2 ఇక ఇది 4 -2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక ఇది 4 -2. తర్వాత 4 -3 ఇది 4 ఇక -3 ఇది 4 -3. ఇప్పుడు ఈ రెండు కలిపేసేయండి. కలిపేసినామా? నెక్స్ట్ -2 4 ఇక -2 + 4 ఎక్కడ ఉంది? -2 + 4 ఇక్కడ ఉంది. ఇక ఇది పాయింట్ -2 + 4 రైట్. తర్వాత -2 -3 ఇక -2 -3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక ఈ రెండు -2 -3. అప్పుడు ఈ జాయిన్ చేయాలి. ఇది కొంచెం పొడుగు ఉంది కదా, స్కేల్తో తీసుకుందాం. అన్ని స్కేల్తోనే చేయాలి, పెన్సిల్తో చేయాలి. స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేయాలి మీరు. ఓకే, ఇది జాయిన్ చేసినామా? నెక్స్ట్ సో -2 -3 అంటే సారీ -2 4 -2 3 సారీ ఇది ఇక్కడ -2 3 ఇది లేదు, నేను తప్పు చూసిన, రాంగ్ చూసిన. ఇక్కడ వరకే. ఓకే, ఇక ఇది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 -2 1 -2 1 ఇక ఇది -2 1. తర్వాత -2 0 -2 1 -2 0 అంటే ఇది -2 0 అంటే ఈ రెండు రైట్. సో దీన్ని ఒక్కటి నేను రెడ్ మార్క్తో చేస్తున్నా. ఇక ఇది ఈ పాయింట్ ఉంది మనకు, ఈ స్ట్రైట్ లైన్ కొట్టాలి. ఇక ఇది పాయింట్ కూడా ఉంది రైట్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 7 అయిపోయింది. 8 4 7 4 ఇక్కడ ఉంది, 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక 4 7 అంటే ఇది ఈ పాయింట్. నెక్స్ట్ 4 -3 ఇక్కడ ఉంది. 4 7 4 -3 రైట్. ఈ రెండు జాయిన్ చేయాలి మనం. ఇక్కడ పాయింట్ ఆల్రెడీ ఉంది, జాయిన్ చేయండి అంతే. జాయినింగ్ అయిపోయిందా? జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ 4 -2 2 -4 9th క్వశ్చన్ 4 -2 ఇక 4 -2 ఇది. నెక్స్ట్ 2 -4 2 -4 అంటే ఇది. ఇక ఈ రెండు జాయిన్ చేయాలి రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ 4 -3 అంటే ఇది. 2 -5 అంటే ఇది. ఈ రెండు జాయిన్ చేయాలి. అయిపోయిందా? నెక్స్ట్ 2 5 ఇక ఇది 2 ఇక 5 ఇక్కడ ఉంది. 2 -5 2 -5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక ఈ రెండు జాయిన్ చేయాలి రైట్. నెక్స్ట్ -3 5 ఇక -3 సారీ ఇక -3 5 ఇక్కడ ఉంది. నెక్స్ట్ -3 -5 ఇక్కడ ఉంది. ఈ రెండు జాయిన్ చేయండి రైట్. జాయినింగ్ అయిపోయింది. తర్వాత 13th క్వశ్చన్ -3 5 2 5 ఇక -3 5 2 5 ఈ రెండు జాయిన్ చేయండి రైట్. తర్వాత -1 7 ఇక ఇది రైట్. 4 7 ఇది. ఈ రెండు జాయిన్ చేయండి. సో ఇప్పుడు డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇది ఎట్లుంది. ఇక ఇది ఫ్రిడ్జ్ రైట్. ఇక ఇది బేస్ ఫ్రిడ్జ్కి. ఇక ఇవి రెండు హ్యాండిల్స్ అంటే మన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ షేప్ వచ్చింది ఈ సమ్. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏమని రాయాలంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్రిడ్జ్ విత్ డబుల్ డోర్. ఇది ఫైనల్ కంక్లూజన్. ఉందా? సేమ్ లేదు, ఫ్రిడ్జ్ లాగా ఉంది. ఇది టాప్, ఇది బాటమ్, బేస్, రెండు హ్యాండిల్స్ ఇవి. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. సో క్వశ్చన్ నెంబర్ 9 కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఈ ఎక్సర్సైజ్కి ప్లాట్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద యాక్సిస్ అండ్ జాయిన్ దెమ్ విత్ ద లైన్ సెగ్మెంట్. ఇవి మనం ఏం చేయాలి, జస్ట్
డ్రా ఇవన్నీ పాయింట్స్ నన్ను చేసేసి డ్రా చేయాలి. ఓకే, చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ప్లాట్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద యాక్సిస్ అండ్ జాయిన్ దమ్ విత్ ద లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకుంటే మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనం పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ 1, 0 అన్నాడు. 1, 0 అంటే ఇది రైట్. నెక్స్ట్ 0, 9 అన్నాడు. 0, 9 అంటే ఇక్కడ ఉంటుంది. ఇగో ఇది 0, 9. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. 1, 0, 0, 9 జాయిన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 2, 0 ఇది 2, 0. నెక్స్ట్ 0, 8 ఇక్కడ ఉంది. 0, 8. ఓకేనా. ఈ రెండు జాయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ 3, 0. 3, 0 అంటే ఈ పాయింట్ 3, 0. తర్వాత 0, 7 అంటే ఇక్కడ ఉంది. ఇది 0, 7 ఈ పాయింట్. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయండి. దాని తర్వాత 4, 0 ఈ పాయింట్ రైట్. నెక్స్ట్ 0, 6 ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేయండి. పెన్సిల్తో చేయాలి, మళ్ళీ సార్ పెన్తో చేసిండు మేము కూడా పెన్తోనే చేస్తాము అనొద్దు. అన్నీ పెన్సిల్తోనే చేయండి. అయిపోయిందా. ఇది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూడండి. 5, 0. 5, 0 అంటే ఇది 5, 0. తర్వాత 0, 5. 0, 5 అంటే ఇది. ఓకే, సో 5, 0, 0, 5. తర్వాత 6, 0. ఇగో 6, 0, 0, 4. ఇగో ఈ పాయింట్ 0, 4 రైట్. నేను పాయింట్ రాయట్లేదు, మీరు రాసుకోండి. ఇగో 6, 0, 0, 4 రైట్. తర్వాత 7, 0, 0, 3. ఇగో 7, 0, 0, 3 వెరైటీ వస్తుంది డయాగ్రామ్. ఇగో 0, 8, 2, 0. నెక్స్ట్ 8, 0, 2, 0 రైట్. 8, 0, 0, 2 రైట్. తర్వాత 9, 0, 1, 0, 1 వచ్చిందా. ఎట్లయింది డయాగ్రామ్? ఈజీగా ఉంది కదా. ఇది క్వశ్చన్ నెంబర్ 10. సో దీంతో మనకు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు ఇది ఒకవేళ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ చేయండి రైట్. ప్లస్ అందులో సెకండ్ ఎక్సర్సైజ్ ఒకసారి చూడండి. ఇది నా రిక్వెస్ట్. సెకండ్ ఎక్సర్సైజ్ చూసిన తర్వాత మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి. అసలు ఈ ఎక్సర్సైజ్ వీడియో చూడాల్సిన అవసరం మీకు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. దీంతో మనం నెక్స్ట్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.